మెట్టుపల్లి ఈరోజు జ్ఞానోదయ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం పురస్కరించుకుని లీగల్ లిటరసీ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్ డి నాగేశ్వరరావు హాజరయ్యారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని, భారతదేశ న్యాయస్థానం మహిళలకు ఉద్యోగులలో, రాజకీయాలలో అన్ని రంగాలలో రిజర్వేషన్ ఇచ్చిందని, దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలకు మన భారతదేశంలో ప్రాధాన్యత ఇస్తారని, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని, వివిధ రంగాలలో ఉద్యోగాలలో ముందుకు పురుషుల కంటే మహిళలు ఉద్యోగం సాధించి మంచి గుర్తింపు పొందుతున్నారని, వారికి మరిన్ని ప్రభుత్వ పథకాల ద్వారా వారికి ప్రోత్సాహక వ్యాపారాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయని గుర్తింపు, వీటిని మహిళలు మంచి లబ్ధి పొందుతున్నారని, మీకు ఏ న్యాయ సలహాలు కావాలన్నా మా దగ్గరకు వచ్చి మీ సమస్యలు తెలపాలని, దానికి మేము పరిష్కరిస్తామన్నారు. ఇంకా ఏదైనా అబ్యూజింగ్ జరగవచ్చు బయట. ఈ మధ్యలో బాగా చూస్తున్నాం, రోజు నా దగ్గరికి వస్తూ ఉంటాయి చిన్న చిన్న పిల్లలు మీద ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. నేను కొంచెం పెద్ద పొజిషన్కి వచ్చాను ఇప్పుడు. అంతకుముందు మెజిస్ట్రేట్గా ఉండేవాడిని. ప్రమోషన్ వచ్చి కొంచెం పై పోస్ట్కి వచ్చి ఇక్కడ రావట్లేదు నాకు. కానీ నేను మెజిస్ట్రేట్గా వర్క్ చేసేటప్పుడు చిన్న చిన్న పిల్లలు 5 years, 6 years, 8 years, 10 years ఆడపిల్లలు నా దగ్గరికి వచ్చి చెప్పేవారు. నేను స్టేట్మెంట్ రికార్డ్ చేసేవాడిని. అది చెప్తూ జరిగిన ఇన్సిడెంట్స్ని ఇట్లనే నా దగ్గరకు వచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకొని చక్కగా నెమ్మదిగా అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పేవారు, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్ నేను రికార్డ్ చేసేవాడిని. అంటే అట్లాంటి సంఘటనలు మీ దగ్గర జరగవచ్చు. కొంతమంది ఆడపిల్లలు బయటికి రావడానికి ఇబ్బంది పడవచ్చు, ఇంట్లోనే జరగవచ్చు. మీరు దయచేసి అట్లాంటి వాటిని ఓపిక పట్టకండి, మా దృష్టికి తీసుకురండి. రెండోది ఏంటంటే, మీ ఇన్ఫర్మేషన్ని మేము సీక్రెట్గా ఉంచుతాము. కొంతమంది భయం ఉంటుంది, మేము ఇట్లా చెప్పాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది, వెళ్ళి వచ్చే రూట్లలో ఇట్లా ఏదైనా బాయ్స్ కానీ ఇబ్బంది పెడుతున్నారు అనిపించింది. చిన్నగా మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ ఇన్ఫర్మేషన్ మీరు ఎవరిచ్చారో మేము చూసుకోము, అంటే మీ ఇన్ఫర్మేషన్ బయటకు పబ్లిష్ చేయము. ఎవరైతే ఆ ఇన్సిడెంట్ జరుగుతుందో వారి మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం. ఇది ఎవరిబడి గుర్తుపెట్టుకోండి. కొన్ని ఉన్నాయి, మనకి 100 డైరీ ఉంది, మాది లీగల్ సర్వీసెస్ నెంబర్స్ ఉన్నాయి. ఇవేమి లేకపోయినా కోర్టులు అయితే ఉంటాయి, పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి పోలీస్ స్టేషన్లో కూడా మనకి న్యాయం జరగకపోవచ్చు. అల్టిమేట్ రెమెడీ ఈజ్ ది కోర్టు. ఏ చట్టాన్నైనా అల్టిమేట్గా డిసైడ్ చేసేది కోర్టు కాబట్టి మీరు డైరెక్ట్గా కోర్టుకు రావచ్చు. వచ్చినప్పుడు అక్కడ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఉంటుంది, ఇదే కమిటీ. ఆ కమిటీకి మీరు సంప్రదిస్తే మీకు మీ యొక్క ఇన్ఫర్మేషన్ని మేము సీక్రెట్గా ఉంచుతాము. అదేవిధంగా ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఎవరి మీద అయితే యాక్షన్ తీసుకోవాలో వారందరి మీద యాక్షన్కి ఇనిషియేట్ చేస్తారు. మీరు పెట్టినట్టుగా కానీ మీరు చెప్పినట్టుగా కానీ ఎక్కడ ఉండదు. సో దానివల్ల మీకు భయం లేదు, మరి నెక్స్ట్ టైం చేస్తారని అర్థమవుతుందమ్మా. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నేను చూస్తూ ఉంటాను, నేను వెళ్ళేటప్పుడు కారులో వస్తూ ఉంటే మీరు అందరూ కనపడుతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు వెళ్ళాలో వాళ్ళ కాలేజీకి అనుకున్నాను. ఈ రోజున మీ కరస్పాండెంట్ గారి వల్ల అవకాశం దక్కింది నాకు. చాలా